హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే ఏదో అలా బాగున్నామంటే బాగున్నాం, లేదంటే లేదన్నమాట. ఎందుకంటే చిన్నుకి 3-4 డేస్ నుంచి ఫుల్ ఫీవర్ వస్తుంది. 3 డేస్ దాకా స్కూల్కి అయితే పంపించలేదు. ఇక ఇవాళనైతే స్కూల్కి అయితే పంపించేశాను. ఒకటే వామిటింగ్స్, అసలు మొత్తం లూజ్ మోషన్సే అనమాట. అసలు బాత్రూమ్ పోయినట్టు కూడా తెలియట్లేదు మా చిన్నుకైతే. అలా అయిపోయింది సిచ్యువేషన్ అంతా కూడా. ఇక ఈరోజైతే స్కూల్కి అయితే పంపించేశాను. అలాగే చాలా అంటే చాలా దగ్గొస్తుంది చిన్నుకి. ఇక సిరప్ కూడా బ్యాగ్లోనే పెట్టి వాళ్ళ మేడంకి అయితే చెప్పేశాను, ఆఫ్టర్నూన్ టానిక్ సిరప్ వేయండి అని చెప్పేసి. ఇక ఇప్పుడైతే పర్లేదు, ఫీవర్ అయితే ఏం రావట్లేదు. అందుకని చెప్పేసి స్కూల్కి అయితే పంపించేశాను. చాలా అంటే చాలా ఉక్కపోస్తుంది కిచెన్లో. మెయిన్లీ అందరికైతే డౌట్ రావచ్చు, ఎప్పుడు చూసినా కూడా కిచెన్లోనే వీడియోస్ చేస్తుంది అని చెప్పేసి. అయితే నేను బిఫోర్ బ్లాగ్లో మెన్షన్ చేశాను కదా, హాల్లో వేసాము బెడ్స్ తీసుకొచ్చి అని చెప్పేసి. హాల్లో కిటికీలన్నీ కూడా ఓపెన్ చేసే ఉన్నాయన్నమాట. వెలుతురంతా కూడా, బయట వెలుతురంతా కూడా లోపలికే కొట్టి వీడియో అయితే మొత్తం అంత తెల్ల తెల్లగా అయితే వచ్చేస్తుంది, బ్లర్గా. అందుకని చెప్పేసి కిచెన్లోనే వీడియోస్ అయితే తీయాల్సి వస్తుంది. చిన్నుని మార్నింగే స్కూల్కి అయితే పంపించాను కదా, వచ్చేసరికి మమ్మీ స్వీట్ కార్న్ అయితే ఒలిచి పెట్టు నాకు, నేను ఈవినింగ్ స్నాక్స్ స్వీట్ కార్న్ తింటా అని చెప్పేసి వెళ్ళాడు. చూడండి, నేను కవర్లో పెట్టాను. మంచిగా పచ్చిగా ఉండే పైన పొట్టంతా కూడా. ఇక నిన్న నైట్ కవర్లో నుంచి తీసి బయట పెట్టాను గాలికి, మొత్తం ఇలా ఎండిపోయినట్టుగా అయితే అయిపోయిందనమాట. స్వీట్ కార్న్ కంకులు తెచ్చిన తర్వాత మనం ఇంట్లో పెట్టేసుకుంటాం కదా, రోజు రోజుకి టేస్ట్ అనేది తగ్గిపోతుంది, అంటే చప్పగా అయిపోతాయి. మొత్తం స్వీట్ కార్న్ ఇత్తులన్నీ కూడా చప్పగా అయిపోతాయి అన్నమాట. చిన్ను వచ్చేసరికి ఇదంతా కూడా 2 ఉన్నాయి. ఇక ఇవైతే ఒలిచేసి పెట్టాలి వేయించి చిన్నుకి. అయితే నేను ఇవాళ మార్నింగ్ జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. అయితే చాలా రోజులు అవుతుంది, ఒక 6 మంత్స్ నుంచి నేను నా హెయిర్ అంతా కూడా ఊడిపోతుంది కదా, అదంతా కూడా ఇన్ని ఎంటికలు అయితే జమ చేశాను. స్టీల్ బౌల్ ఇస్తారు కదా మనకు, స్టీల్ బౌల్ అయితే ఇస్తారు కదా హెయిర్కి, ఊడిన హెయిర్కి. అందుకని చెప్పేసి నేను మొత్తం జమ చేశాను. అయితే రీసెంట్గా సేమ్ ఇదే సైజు నా హెయిర్ కూడా ఇంత ఉండేది. అయితే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక 1 మంత్ బ్యాక్ నా హెయిర్ అంతా కూడా ఒక అమ్మకైతే ఇచ్చేసాను నేను. అంటే ఇలా స్టీల్ బౌల్ పట్టుకొని వస్తే ఇచ్చేసాను. ఆవిడ ఏం చేసిందంటే, నా హెయిర్ అంతా కూడా తీసుకొని, నేను అడిగిన తర్వాత ఏమైనా ఒక నేను ఒకటి క్యాన్ తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. అది అస్సలు రాదు, తక్కువ ఉన్నాయి నీ హెయిర్, నీ వెంట్రుకలు తక్కువ ఉన్నాయి అని చెప్పేసి చెప్పింది. చెప్పి నీకేం రావు అని చెప్పేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. నేను మా ఓనర్ ఆంటీ ఇద్దరం అక్కడే ఉన్నాము. ఆమె ఏం చేసిందో తెలియదు, నాకు కూడా ఏం చేసినట్టు కూడా తెలియలేదు. అసలు కొంచెం కూడా డౌట్ రాలేదు. తన దగ్గర ఉన్న హెయిర్ నాకు ఇచ్చి నా హెయిర్ను తీసుకొని తను వెళ్ళిపోయింది. అంటే ఈ వెంట్రుకలకు మీకు ఏం రావు, అంత ఎక్కువ లేవు వెంట్రుకలు అని చెప్పేసి చెప్పింది. చిన్నగా మెల్లగా ఒక చేటాకు అయితే అవుతాయి నా హెయిర్ అంతా కూడా. 6 మంత్స్ నుంచి జమ చేస్తున్నా నేనైతే. ఇక తక్కువ ఉన్నాయని చెప్పేసి ఏమి ఇవ్వకుండా ఆమె దగ్గర ఉన్న ఈ వట్టి హెయిర్ని నాకు ఇచ్చి నా హెయిర్ని తన బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయింది. అయితే ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, నేను హెయిర్ తీసుకొని వెళ్ళాను ఒక అమ్మ దగ్గరికి. అందరు తీసుకుంటున్నారు రోడ్డు మీద. వెళ్తే తను హెయిర్ అంతా కూడా తీసి నాకు చూపించింది. ఏంటంటే, డూప్లికేట్ హెయిర్ అంతా కూడా, అంటే నార్మల్గా షవరాలు చేసుకుంటారు కదా చిన్నపిల్లలకి, కట్టింగ్స్ అలాంటివి చేస్తూ ఉంటారు కదా, గుండ్లు కొడతారు కదా, ఆ హెయిర్ అంతా కూడా ఒక ఇట్లా మంచం ఇట్లా గట్టిగా కట్టినట్టు చేసి, ఇదిగో నీ హెయిరే అని చెప్పేసి నాకు ఇచ్చిపోయింది. నాకనే కాదు, మా పక్కన 2 అక్కయ్యలు ఉంటారు, వాళ్ళకు కూడా సేమ్ అలానే ఇచ్చిపోయింది. ఇక ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఆ ఆంటీ ఏమన్నదంటే, ఈ హెయిర్ అంతా కూడా తీసి
ఇలా చూపించింది మాకు, కింద పడేసింది అన్నట్టు రోడ్డు మీద. మన హెయిర్ అయితే, నా హెయిర్ అయితే ఇంత చిన్నగా అయితే ఉండదు. ఇక్కడ చూడండి తను ఏం చేసిందంటే మొత్తం ఇట్లా తీసి కింద వాడేసింది. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో వెంట్రుకలు. రోడ్డు మీద వాడేసి నీ హెయిర్ గింతనే ఉన్నదా, నీ జుట్టు చాలా అంటే చాలా పొడుగుంది కదా, మరి చిన్న హెయిర్ అంతా కూడా ఎక్కడిది, ఆమె మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్పింది. తను చెప్పిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇంత ఇంత ఘోరంగా ఉంటారా మనుషులు అని ఫీల్ అయ్యా నేనైతే. ఇక ఈ హెయిర్లో నుంచి నా హెయిర్ కొంచెం ఉంటుంది కదా, నా హెయిర్ మొత్తం తీసుకెళ్ళింది. ఫస్ట్ వచ్చిన ఆమె మొత్తం తీసుకెళ్తే ఇక ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ఉందని చెప్పేసి చెప్పాను కదా, తనేమో దీంట్లో నుంచి నా హెయిర్ను కొంచెం సపరేట్ చేసేసి కొంచెం హెయిర్ అయితే నాకు ఈ గిన్నెచ్చిపోయిందనమాట. అది కూడా ఇవ్వకపోవు, ఇది కూడా ఇవ్వకపోవు. మా ఓనర్ ఆంటీ వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటుందట ఆమె, అందుకని చెప్పేసి ఇది ఇచ్చిపోయింది. చూడండి ఎంత తెలివి ఉంటుందో అసలు. నిజంగా చెప్పాలంటే ఇట్లా కూడా మోసం చేస్తారా అనిపించింది నాకైతే. వెనకట అంటుండే వాళ్ళు చదువుకునే వాళ్ళకన్నా చాకలోళ్ళు నయ్యం. అంటే ఇలా అంటున్నా అని ఎవరైనా హట్ అవ్వకండి, నేను కులం పేరుతో అయితే ఇలా అంటే ఉద్దేశం కాదు, కానీ అంటూ ఉండేవాళ్ళు కదా, చదువుకున్న వాళ్ళకంటే చాకలోళ్ళు నయ్యము. చాకలోళ్ళకి ఎన్ని బట్టలైనా కూడా ఉతికినవన్నీ కూడా ఎవరెవరి అనేది అందరికీ గుర్తుంటుంది. అందుకనే అంటుంటారు చదువుకున్న వాళ్ళకన్నా చాకలోళ్ళు నయ్యం అని చెప్పేసి. సేమ్ ఇదే పరిస్థితి అన్నమాట. మనం ఎంత చదువుకున్నా కూడా ఇట్లా మోసం చేసి పోతారు. నేనైతే షాక్, అసలు ఘోరంగా అంటే ఘోరంగా షాక్ అయినా నేనైతే. ఇట్లా కూడా చేస్తారా అని చెప్పేసి నాకు ఒక్కదానికే నేనే ఇలా మోసపోయానా అని చెప్పేసి అనుకున్నా. మా పక్కన అక్కయ్యలను ఇద్దరిని కూడా అలానే చేసేసి వెళ్ళిపోయింది ఆమె. ఆమె ఎంత టాలెంటెడ్ చూడండి అసలు. ఇక మనమైతే ఇంట్లో ఆడవాళ్ళమైతే ఏదైనా కూడా, చిన్నదైనా కూడా పెద్దదైనా కూడా వస్తువు తీసుకోవాలనే అనుకుంటాం. అనవసరంగా వేస్ట్ చేయాలి అని చెప్పేసి ఎవరం అనుకోం కదా. నేను కూడా అంతే, హెయిర్ అంతా కూడా జమ చేసి ఎక్కువ స్టీల్ బౌలే తీసుకుంటూ ఉంటాను. అదేంటో అర్థం కాదు, అమ్మాయిలకు చీరలు, నగలు, బోళ్ళు అదంటే మహాపిచ్చి. మూడంటే మహాపిచ్చి, అంటే మహాపిచ్చి అసలు. అలా జరిగిందనమాట. ఇక నాకు నిన్న నైట్ అంతా కూడా అస్సలు గింత కూడా మనసునే పట్టలేదు అసలు. గన్ని వెంట్రుకలు ఒక పెద్ద గిన్నెనన్నా వచ్చు అని చెప్పేసి నేను ఫీల్ అవుతూనే ఉన్నాను. మా ఆయనకు చెప్పా ఈ ఇన్సిడెంట్. చెప్తే మా ఆయన అన్నారు, చూసినా అట్లా మోసం చేసిపోతారు, నీకు తెలియదా, చూసుకోవా నువ్వు అక్కడ హెయిర్ అని చెప్పేసి చెప్పిండు మా ఆయన. ఇంకా వాళ్ళు ఎట్లా అంటే మీదికెళ్ళి కొంచెం హెయిరే తీసింది నాది. నా హెయిర్ కొంచెం తీసి లోపల మొత్తం తను నాకు డూప్లికేట్ హెయిర్ ఇచ్చింది కదా, దాని మీదకెళ్ళి మొత్తం నా హెయిర్ అంతా చుట్టేసి ఇచ్చింది. తెలివి, ఎంత తెలివి సంపాదించుకుంటున్నారంటే ఇవాళ రేపు ఘోరం అసలు. అందుకనే ఇట్లా చేస్తారని చెప్పేసి మా అత్తమ్మ ఎప్పుడైనా ఇంటికి తీసుకురా, ఇంటికాడ తీసుకుంటా అని చెప్పేసి అంటది. అది చాలా అంటే చాలా తీసుకున్నా నేను స్టీల్ బౌల్. అంటే పారేస్తే ఏమొస్తుంది, ఇంట్లోకి మనకు ఇక పిల్లలు ఉన్న కాడ అవసరం ఉంటాయి కదా. పైగా అన్నీ తీసుకోలేం, కానీ కొన్ని చిన్న చిన్న క్యూట్గా అనిపిస్తాయి. ఇక అట్లా తీసుకుంటూ ఉంటాం, ఎవరైనా తీసుకుంటారు. ఇక నేను అలా చేశాను, ఇలా జరిగింది ఇన్సిడెంట్. ఇందులో మీకు ఈ ఇన్సిడెంట్ మీరు ఎవరైనా ఫేస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక చూశారు కదా, ఇవాళటి వీడియో అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక జాగ్రత్తగా ఉండండి ఎవరైనా కూడా. చాలా హెయిర్కి చాలా రేటు ఉన్నది, చేటాకి 800 అలా అని చెప్తూ ఉంటారు. కానీ దాని ప్రభావమే ఇలా చూపించింది, హెయిర్కి ఎక్కువ రేట్ అని చెప్పేసి వీళ్ళు ఇలా మోసం అయితే చేస్తున్నారు. ఇట్లా తీసుకురమ్మంటారు, మనం ఇచ్చిన తర్వాత ఇంకొన్ని ఉన్నాయి తీసుకురాపో అంటారు. పోయిన తర్వాత అన్నీ మంచిగా మడత పెట్టుకొని బ్యాగులు వేసేసుకొని మళ్ళీ కొన్ని తీసి ఇచ్చి పోతారు. అట్లుంటుంది అన్నమాట. ఇక
ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్.